మొత్తంగా మీ జర్నీ స్టార్ట్ పాయింట్ నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే మీకు చాలా ఫ్యాన్ మూమెంట్స్ జరిగి ఉంటాయి. ఎంతో మంది మీ పాట నచ్చిన వాళ్ళు, మీరంటే వ్యక్తిగా నచ్చిన వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు కదా. బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏంటి? బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటే ఆ, ఆ పర్సన్ గుర్తు గురించి చేసుకోవాలి. మీ గురించే చెప్తున్నాండి. సాయినాథ్ గారు అని ఆ, ఒక ఆయన ఉంటారు. ఆయన ఇంతవరకు నేను కలవలేదు, నన్ను ఆయన కలవలేదు. అంటే ఆయన ఇక్కడే ఉంటారా? అంటే మన దేశంలో ఉంటారా, వేరే దేశం? మన ఇక్కడనే ఉంటారు. సిరిసిల్ల నుంచి దగ్గర నాగారం అనే ఊర్లో ఉంటారంట. ఓకే. ఆయన నాకు ఇంకా డై హార్డ్ ఫ్యాన్ కంటే ఎక్కువ. ఓన్లీ నా ఫోటోలే స్టేటస్లు, నా ఫోటోల మీదనే గుడ్ మార్నింగ్స్, గుడ్ నైట్స్. రోజు మార్నింగ్ 3 గంటలకి ఆయన గుడికి వెళ్ళి అర్చన చేయిస్తారు నా పేరు మీద. రోజు డైలీ, ఎప్పుడో ఒకసారి కాదు, రోజు అర్చన చేయిస్తాడు, అభిషేకం చేయిస్తారు. ఈ రోజు వరకు కలవలేదు. అదెట్లా? అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పండగకి కంపల్సరీ నాకు కాల్ వస్తుంది. సాయినాథ్ అమ్మ బాగున్నారా, పండగ విషయం చెప్తారు. సరే అమ్మ ఉంటున్నా అని అంటారు. అంతే అంతే. అడగలేదు ఎప్పుడన్నా ఎందుకు సార్ మీకు ఇంత అవసరం అని? నేను అడగలేదు. ఇప్పటికీ ఆయన మెసేజ్లు చేస్తారు, ఇంత కొటేషన్లు రాసి నా ఫోటోలు పెడతారు. అయ్యా, ఆయన ఫోన్ నిండా మొత్తం నా ఫోటోలే. అట్లా చాలా మంది ఉన్నారు. కానీ ఈయనే స్పెషల్. రోజు అంటే చిన్న విషయం. 3 గంటలకు లేచి రోజు నా పేరు మీద అర్చన చేయించారు. మేబీ అప్పుడప్పుడు ఆ దీవెనలు ఏమో నాకు ఇట్లున్నానేమో అనిపిస్తుంది. సార్ కలవండి, ఆ వ్యక్తి ఉన్నాడా లేకుంటే అద్భుతం జరుగుతుందన్న తెలుస్తుంది. కంపల్సరీ కలుస్తా, ఆయన కలవాలని నాకు కూడా ఉన్నది. ఇప్పుడు వీడియో చూసి కట్ చేసి పంపిస్తాడు, థ్యాంక్స్ అమ్మా నా గురించి చెప్పినందుకని.